అందరికీ నమస్కారం. వెల్కమ్ టు విఎన్ కన్‌స్ట్రక్షన్స్ అండ్ ఇంటీరియర్స్. ఇవాళ మన కస్టమర్ ఒకరు నాకు ఫోన్ చేసి వారి ఇంటికి ఎంత ఖర్చవుతుంది అని చెప్పి అడగడం జరిగింది. అయితే వారు నాకు కొన్ని ఫోటోస్ పంపించారు. కానీ ఎలాంటి డ్రాయింగ్స్ అనేది పంపించలేదు. అయితే ఇక్కడ వారు నాకు ఎలాంటి డ్రాయింగ్స్ అనేది పంపించలేదు. ఇంకొకటేంటంటే వాళ్ళు ఎలాంటి డ్రాయింగ్స్ కూడా వేసుకోలేదు. వారు వచ్చేసి 15 పిల్లర్స్ అనేది వేసుకోవడం జరిగింది. ఆ 15 పిల్లర్స్‌కి ఎంత డిస్టెన్స్ తీసుకున్నారు? ఎలాంటి రాడ్స్ వాడారు? అనేది క్లారిటీ లేదు. నాకు కొన్ని ఫోటోస్ పంపించడం జరిగింది. ఆ ఫోటోస్ మీకు ఇక్కడ చూపిస్తాను. చూడండి. ఇక్కడ నేను ఆ ఫోటోస్ పంపించిన తర్వాత, వారితో మాట్లాడిన తర్వాత నాకు తెలిసిందేంటంటే, ఆ కన్‌స్ట్రక్షన్ అనేది ఏదైతే బేస్‌మెంట్ లెవెల్‌కి వేసుకున్నారో, ఆ బేస్‌మెంట్ లెవెల్‌కి వేసుకున్న కన్‌స్ట్రక్షన్ అనేది నియర్లీ 4-5 ఇయర్స్ బ్యాక్ అనేది వేసుకోవడం జరిగింది. కానీ కస్టమర్ అనేది 1 ½ ఇయర్ మాత్రమే అయ్యింది అని చెప్పారు. కానీ ఎవరైతే నాకు పంపించిన వారు ఉన్నారో, వారు కూడా ఈ వీడియో చూస్తారనుకుంటున్నాను. వారు కూడా ఈ వీడియో చూసి మీరు ఎలాంటి మిస్టేక్స్ చేస్తున్నారు అనే దాని గురించి మీకు చెప్తాను. సార్ మీరు ఈ వీడియో ఖచ్చితంగా చూడండి. ఈ వీడియో మీకోసమే చేస్తున్నాను. మీ పర్మిషన్ లేకుండా మీ ఫోటోస్ అనేది వాడుకోవడం జరుగుతుంది. ఇందుకు నన్ను క్షమించండి. అయితే మీకు ఒక అవగాహన రావాలి అనే దాని గురించే ఈ వీడియో చేస్తున్నాను. అయితే ఇక్కడ నేను వాళ్ళకి చెప్పింది నేను గమనించింది ఏంటంటే, ఏదైతే ఆ ఇల్లు కట్టుకునే వారు ఉన్నారో, వారు బేస్‌మెంట్ వరకు కట్టేసి, ఫుటింగ్స్ వేసుకొని, ఆ పైన కొంతవరకు పిల్లర్స్ లేపేసి, అక్కడ గాల్లోనే వదిలేయటం జరిగింది. టోటల్‌గా స్టీల్ అనేది గాల్లో ఉండటం జరిగింది. ఇక్కడ స్టీలు గాల్లో ఉండటం వల్ల స్టీల్‌కనేది ఫుల్ రస్ట్ రావడం జరిగింది. ఆ రస్ట్ అనేది చూస్తే 90% ఆ స్టీల్ స్ట్రెంత్ అనేది కోల్పోవడం జరిగింది. ఎందుకంటే నాకక్కడ క్లియర్ కనిపిస్తుంది. టోటల్ రస్ట్ వచ్చేసింది. లైఫ్ లేదు. కానీ ఆ కస్టమర్ వచ్చేసి వేరే ఎవరో బిల్డర్ గాని, మేస్త్రి కానీ ఆ కాలాల పైన 5 ఫ్లోర్‌ల వరకు వేసుకోవచ్చు అని చెప్పేసి చెప్పారంట. కానీ ఆ కస్టమర్ ఏమన్నారు, "నాకొక ఫ్లోర్ చాలు. ఇంకో ఫ్లోర్ నేను వేసుకోదలుచుకోలేదంటున్నారు." అయినా కానీ మీరు ఆ ఇల్లు కట్టుకోవాలనుకుంటే మీరు ఫస్ట్ చేయాల్సిన పని మీ సైట్‌ని మీకు దగ్గరలో ఉన్న ఇంజినీర్‌ని తీసుకొచ్చి ఫస్ట్ ఆ సైట్‌ని చూయించండి. ఆ సైట్ కండిషన్ చూసి, ఆ స్టీల్ స్ట్రెంత్ చెక్ జేసి, మీకు ఆ స్టీల్ వాడాలా వద్దా? లేదా ఆ స్టీల్ తీసేసి కొత్త స్టీల్ వేసుకోవాలా వద్దా అని తెలుస్తది. మీరు ఇలాంటి మిస్టేక్ చేసి మీ ఇల్లు కట్టుకుంటే, మీ ఇల్లు లైఫ్ అనేది తగ్గుతా ఉంటుంది. ఒకవేళ గాని మీ ఇంటికేమైనా జరిగితే, మీ ఇల్లు అనేది కొలాప్స్ అవ్వడం జరుగుతుంది. ఎందుకంటే పర్ఫెక్ట్‌గా లేదు. ఇంకా మీరు ఎప్పుడో ఏసుకున్న ఇసుక గురించి చూపించారు. కంకర చూయించారు. ఆ ఫోటోస్ కూడా మీకిక్కడ చూపిస్తున్నాను చూడండి. కానీ ఇలాంటి కన్‌స్ట్రక్షన్ చేసుకునేటప్పుడు మీరు ఖచ్చితంగా మీ సైట్‌ని విజిట్ చేయించుకోండి. ఆ విజిట్ చేయించుకోవడానికి కొంత అమౌంట్ అనేది వాళ్ళు తీసుకుంటారు. మీకోసం వన్ డే టైమ్ అనేది స్పెండ్ చేశారు కాబట్టి, వారికి కొంచెం అమౌంట్ ఇచ్చి పిలిపించుకోండి. ఎవరో చెప్పారు, బిల్డర్ చెప్పారు, ఇలాంటి స్టీల్ పైన మేము కట్టేస్తాము అని అన్నారంటే, మీరు 100%